అందరికీ నమస్కారం. అందరూ నేను లేట్ అయ్యానని అనుకుంటున్నారేమో. నాకు 7:30 అనుకున్నాను. టైం చెప్పారు 7:30 అంటే 7:30కి వచ్చాను. చాలా సంతోషం. ఇవాళ శివకుమార్ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు కూడా అలా ఎరగదీశాడు. చిరంజీవి గారు సినిమాల్లో వచ్చే రోజులకి అప్పటి వరకు స్టెప్స్ అనేవాళ్ళు, డ్యాన్స్ అనేవాళ్ళు కాదు. ఎన్టీఆర్, ఎన్ఆర్ కానీ, కృష్ణ, వాళ్ళందరినీ తర్వాత జనరేషన్ చిరంజీవి గారు వచ్చినప్పటికీ ఒక డాన్స్లో ఒక మెలకువలు వచ్చినప్పుడు ఆ జనరేషన్లో ఆ డ్యాన్స్ని మళ్ళా అనుకరించడం అనేటువంటిది కానీ, డ్యాన్స్ చేయడం అనేది కానీ, తెరపై నటించేటప్పుడు చాలా రీమేక్స్ ఉంటాయి. బాగలేకపోతే మళ్ళీ చేయించవచ్చు. బట్ డయాస్పతి అంటే ఇలాంటి పెర్ఫామ్ చేయాలంటే మాత్రం రియల్ టాలెంట్ అనేటువంటిది అవసరం. సినిమాల్లో నటించడం అనేటువంటిది చాలా సులభం నా ఉద్దేశం. ఎందుకంటే ఎవరికైనా సరే నటించడం కానీ, డాన్స్ చేయించడం కానీ, ఆ పర్ఫెక్షన్ వచ్చేదాకా చాలా 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 కృషి చేసి చేయించవచ్చు. బట్ ఇలాంటి ప్లాట్ఫామ్స్కి వచ్చేటప్పటికి నిలబడేది, ఏ రంగంలోనైనా రాణించేది ఇట్లాంటి డాన్స్ పైన పబ్లిక్ ముందు చేసే ఏ పెర్ఫార్మెన్స్ అయినా మోస్ట్ టాలెంటెడ్ మాత్రమే చేయగలరు. ఆ టాలెంట్ ఉండబట్టే శివకుమార్ ఇప్పుడు 25 years సెలబ్రేషన్ కూడా ఇంత గ్రాండ్గా చేసుకోగలుగుతున్నాడని నమ్ముతామన్నా. చాలా సంతోషం ఇంత మందితో మనం రావడం. ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ వచ్చింది. మీ అబ్బాయి వచ్చినప్పుడు విపరీతమైన కాంపిటీషన్ ఉంది ఇక్కడ. ఆ టైంలో నువ్వే రోల్ మోడల్, ఆ టైంలో నువ్వే ఎవర్ గ్రీన్. ఎక్కడ ఉన్నా, ఏ కల్చరల్ ప్రోగ్రామ్ ఉన్నా, ఏ పండుగ, విశాఖపట్నంలో ఏ అకేషన్ ఉన్నా, లేకపోతే జిల్లాలో రోడ్లో ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా శివ పెర్ఫార్మెన్స్ చేయాల్సిందే. అదే చూసాను ఇప్పుడు టాలెంట్. ఇప్పుడు కూడా అదే రకంగా ఆ ఎనర్జీ ఏమి తగ్గకుండా అలాగే మెయింటైన్ చేస్తాం. అది గాడ్ గిఫ్ట్ మీకు డెఫినెట్గా. అది ఇప్పుడు ఉండేటువంటి, ఇప్పుడు అయితే ఇంకా సోషల్ మీడియా వచ్చేసింది, వేరే 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 ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి. పెర్ఫామ్ చేయడానికి, పెర్ఫార్మెన్స్ చేయడానికి కూడా టాలెంట్ కూడా పెరిగిపోయింది. విపరీతంగా కాంపిటీషన్ కూడా పెరిగింది. ఇప్పుడు వాళ్ళని ఎక్స్పెక్ట్ చేసుకోవడానికి డిఫరెంట్ ఇవి వచ్చేసినాయి. అంతకుముందు ఓన్లీ సినిమా, ఈ టైంలో ఓన్లీ సినిమా రంగం, లేకపోతే గేమ్ లేదు. టీవీలు కూడా కాదు, చేతుల్లోనే అందరికీ మొబైల్స్ వచ్చేసినాయి. కాబట్టి డెఫినెట్గా అందరినీ అలరించేటువంటి ఒక మంచి ఆర్ట్ మీ శిష్యులు అందరికీ ఉండాలని, మీ ఆర్గనైజేషన్ ఇంకా వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అబ్బాయి కూడా